హలో ఎవరివన్, రీసెంట్గా న్యూస్లో చూసాం కదండి, మనం బడ్జెట్లో లిథియం అయన్ బ్యాటరీ మీద ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారని చెప్పేసి దాని మీద ఈ వీడియో. అసలు ఇంపోర్ట్ డ్యూటీ అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, ఎందుకు బ్యాటరీ కాస్ట్ తగ్గుతుందని దాని గురించి పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు సెల్ లిథియం అయన్ బ్యాటరీతో తయారు చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఆ సెల్ అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే 99% అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం గవర్నమెంట్కి డ్యూటీ పే చేయాలి, ప్లస్ జిఎస్టీ పే చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే లిథియం అయన్ బ్యాటరీ కాదు, బ్యాటరీలో తయారు చేసే వస్తువులకి డైరెక్ట్ సెల్కి డ్యూటీ తీసేస్తే ఏం జరుగుతుందంటే, ఈ కొంతమంది ఏం చేస్తారంటే మంచి సెల్ అని చెప్పి అవి ఇవి అని చెప్పి ఇప్పుడు A+ అని A- అని ఇలా చాలా ఉన్నాయి సెల్స్లో. కొన్ని మనల్ని కూడా చీట్ చేసే రకం కొన్ని చేస్తూ ఉంటారు, ఒరిజినల్ అని చెప్పి డమ్మీ ఇస్తూ ఉంటారు. చాలా వరకు ఇంపోర్ట్ చేసి కొద్దిగా కొన్ని జరిగాయి, కొన్ని ఇన్సిడెంట్లు కూడా కొంతమంది పొరపాటున జరిగినటువంటి, కొంతమంది కావాల్సిన రేట్ తక్కువ తెచ్చుకోవాలని కొంతమంది. అలా కాకుండా ఇప్పుడు మనకు ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గట్టిగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అటు కస్టమర్కి ఇటు మ్యానుఫ్యాక్చరర్స్కి అందరికీ కూడా బ్యాటరీ ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసేటప్పుడు సెల్ కాకుండా సెల్కు యూజ్ చేసే పదార్థం ఉంటుంది, అది కానీ నెక్స్ట్ బ్యాటరీ లోపు కొన్ని వస్తువులు ఉంటాయి లోపల, కొన్ని లోపల బ్యాటరీకి ఏవైతే ఉంటాయో ఆ కొన్ని వస్తువులు ఉంటాయి, వాటి అన్నిటికీ డ్యూటీ తీసేశారు. ఈ డ్యూటీ తీసేయడం వల్ల ప్లస్ ఏమవుతుంది అంటే మనకు ఈ 2-వీలర్ అంటే చిన్న వెహికల్స్కి పెద్దగా ఇంపాక్ట్ కాదు, కానీ 4-వీలర్కి చాలా ప్లస్ అవుతుంది. 4-వీలర్ అంటే హెవీ బ్యాటరీస్ యూజ్ చేసి దాంట్లో 2-వీలర్ అయినా సరే చాలా ప్లస్ అవుతుంది. ఎలా అంటారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు మనము గవర్నమెంట్కి డ్యూటీ పే చేయాలనుకోండి, డ్యూటీతో పాటు ఎగ్జాంపుల్ ఒక వస్తువు విలువ 1000 రూపాయలు, ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు 100 రూపాయలు డ్యూటీ కట్టాలనుకోండి, 1100 అవుతుంది. 1100కి మళ్ళీ జిఎస్టీ కట్టాలి, అంటే ఇక్కడ డ్యూటీ ప్లస్ జిఎస్టీ కట్టాలి. ఇప్పుడు ఆ డ్యూటీ తీసేశారనుకోండి, దానికి జిఎస్టీ కట్టే పని కూడా తగ్గిపోతుంది. ఇది అంతా ఎవరికి ప్లస్ తప్ప అంటే ఫైనల్గా కస్టమర్కి. అంటే చిన్న ఎగ్జాంపుల్ 1 కిలోవాట్, 1.5, 2 కిలోవాట్ వాళ్ళకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే అంత పెద్దగా ఏం తగ్గదు. అదే 4-వీలర్కి చాలా పెద్ద బ్యాటరీస్ యూజ్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే అంత డ్యూటీ జిఎస్టీ తగ్గింది అనుకోండి, చాలా కాస్ట్ తగ్గుద్ది. ఇది మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఆటోమేటిక్గా ఏమైపోతుంది, కాస్ట్ తగ్గింది అనుకోండి ఇంకొంచెం సేల్ పెరుగుతుంది. ఇంకొకటి ఆ పదార్థం మీద డ్యూటీ తీసేయడం వల్ల బెనిఫిట్ ఏమప్పా అంటే, ఇక్కడ దాన్ని మనం మంచిగానే చాలా మంచి ఇదిగా చేసుకోవచ్చు బ్యాటరీని కూడా. ఈ ఫైనల్గా మళ్ళీ అంటే మాకు కూడా కొంతమంది వచ్చిందంటే, కొంతమంది కస్టమర్ తెలియక వేరే వాళ్ళకందరికీ ఏమి ఉండదండి, ఈ లెడ్ యాసిడ్ కానీ గ్రాఫైన్ కానీ వీళ్ళు వాడే వాళ్ళకి ఎవరికి పెద్ద కాదు, అసలు వీళ్ళకి ఏం లేదు. మాకు లిథియం అయన్ బ్యాటరీ ఎక్కువగా ఏదైతే ఉంటుందో వాళ్ళకు మాత్రం బెనిఫిట్ ఉంటుంది. తెలియక కొంతమంది కస్టమర్లు అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంపోర్ట్ తగ్గించేశారు కదా, సో వెహికల్స్ కాస్ట్ అని తగ్గిపోతాయి, చాలా తక్కువ వచ్చేస్తుందని. లేదండి, తగ్గించింది దాని మీద మనకు కాదు, 4-వీలర్ తీసుకునే వాళ్ళకని వీళ్ళకని చాలా ప్లస్ పాయింట్. ఇంకోటి మంచి సెల్ కూడా తయారు చేయొచ్చు, కాస్ట్ తగ్గుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తూ వస్తారు. గవర్నమెంట్ చాలా మంచి డిసిజన్ తీసుకుంది అనిపిస్తుంది. ఇదండి మన బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ మీద కాస్ట్ తగ్గుతుంది అని టీవీలో వస్తున్న దానికి ఫుల్ క్లారిటీ. థ్యాంక్ యూ సో మచ్.